తెలంగాణ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన కాంగ్రెస్ పార్టీ 7న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతోంది? ఐటీ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంపై రేవంత్ ప్రభుత్వం ఎలాంటి ఫోకస్ పెడుతుందనే అంశమే ఇప్పుడు ప్రధాన చర్చకొస్తోంది. ముఖ్యంగా నగరవాసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోబోయే అంశాలపైనే ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం గుండెకాయ లాంటిది. పలు ఐటీ సంస్థలను ఆకర్షించడంలో కొంత అసంపూర్తిగా ఉన్నప్పటికీ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న చొరవతో నగరవాసులు చాలా వరకు సంతృప్తిగా ఉన్నారు. హైదరాబాద్ నగరం ల్యాండ్ లాక్డ్ అయినప్పటికీ నలుచెరుగులా నగరం వృద్ధి చెందడానికి హైదరాబాద్ కు ఉన్న అవకాశం దేశంలో మరే ఇతర మహానగరానికి లేదనే చెప్పాలి. దీనికి తోడు హైదరాబాద్ నగరానికి లొకేషన్ పరంగా మరే ఇతర మహానగరానికి లేనంత అనుకూలత ఉంది. దేశంలో ఏ ఇతర నగరానికైనా గరిష్టంగా 2 గంటల్లో హైదరాబాద్ నుంచి వెళ్లగలిగేలా ఎయిర్ కనెక్టివిటీ ఇక్కడ ఉంది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతిగాంచిన పలు ఐటీ సంస్థలు కొలువుదీరి ఉన్నాయి. ఐటీ రంగానికి కావలసిన నిపుణులు అందుబాటులో ఉండటంతో పాటు హైదరాబాద్ నగరం ఒక మినీ ఇండియాగా విరాజిల్లుతూ అన్ని ప్రాంతాల వారిని, అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తోంది. వాతావరణ పరంగా, శాంతి భద్రతల పరంగా హైదరాబాద్ నగరం ఎంతో అనువైనదిగా ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మరే ఇతర మెట్రో నగరాలతో పోల్చినా హైదరాబాద్ లోనే తక్కువ. మధ్యతరగతి ఉద్యోగులకు ఇది చాలా సానుకూల అంశం. ఇన్ని రకాలుగా అనుకూల పరిస్థితులు ఉండటంతో హైదరాబాద్ నగరం గత 15-20 ఏళ్లుగా గణనీయంగా అభివృద్ధి చెందింది. దీనివల్లనే తెలంగాణ రాష్ట్రానికి భారీ స్థాయిలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపేణా రెవెన్యూను సమకూర్చే స్థాయికి హైదరాబాద్ ఎదిగింది. ఇక్కడ ఉన్న కార్పొరేట్ కంపెనీలు, ఆ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు చెల్లించే ఆదాయ పన్నుల్లో రాష్ట్రం వాటాగా భారీ మొత్తంలో తెలంగాణకే ఏటేటా లభిస్తోంది. వీటితో పాటు ఇక్కడ నివసించే ఉద్యోగులు నిత్యం చేసే కొనుగోళ్ల ద్వారా భారీ స్థాయిలో జీఎస్టీ రూపేణా, వృత్తి పన్నుల రూపేణా రాష్ట్రానికి భారీ ఆదాయం లభిస్తోంది. ఇక భారీ స్థాయిలో ఉద్యోగులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుండటంతో దానికి తగ్గట్టుగా రియల్ ఎస్టేట్ రంగం కూడా హైదరాబాద్ లో గత 15 సంవత్సరాల్లో భారీగా వృద్ధి చెందింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపేణా భారీ ఆదాయం లభిస్తోంది. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు ఇప్పటికీ రీజనబుల్ గా ఉన్నాయనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లభించే రెవెన్యూలో దాదాపు 40% గ్రేటర్ హైదరాబాద్ నుంచే లభిస్తోంది. ఒక్క ఐటీ రంగం గురించి చెప్పాలంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుంచి దాదాపు 2,40,000 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది మార్చి నాటికి 9 లక్షల మందికి పైగా ఉద్యోగులు హైదరాబాద్ ఐటీ రంగంలో ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. ఈ గణాంకాలను చూస్తే హైదరాబాద్ నగరానికి, ఐటీ రంగానికి తెలంగాణ అభివృద్ధిలో ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. ఈ స్థాయిలో కాకపోయినా హైదరాబాద్ లో ఫార్మా పరిశ్రమలు కూడా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు రెవెన్యూను ఆర్జిస్తున్నాయి. కొన్ని రకాల విమర్శలు, ఆరోపణలు, ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి పనులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం హైదరాబాద్ నగరంపై మంచి ఫోకస్ పెట్టడంతో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగరవాసులు అధికార పక్షానికి వెన్నుదన్నుగా నిలిచారు. కొత్త ప్రభుత్వం కూడా ఇదే రకమైన ఫోకస్ చూపించినట్లయితే హైదరాబాద్ నగరవాసులు నిర్ద్వంద్వంగా ప్రస్తుత ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే పలు భారీ అభివృద్ధి పనులు జరగ్గా మరికొన్ని ప్రధాన ప్రాజెక్టులు పెండింగ్ లో లేదా ప్రతిపాదన దశలో ఉన్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు, ప్రతిపాదిత రింగ్ రైల్ ప్రాజెక్టు ఇందులో ప్రధానమైనవి. నగరంలో పలుచోట్ల రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు డ్రైనేజీ, వరద నీటి వ్యవస్థలను ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. గత ప్రభుత్వాల మాదిరిగానే ఫోకస్ పెట్టి కొత్త ప్రభుత్వం వీటిని పూర్తి చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారు.
హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుంటే ఇక్కడికి మరికొన్ని అంతర్జాతీయ జాతీయ స్థాయి సంస్థలు వచ్చి ఉపాధి అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐటీ రంగంతో పాటు ఫార్మా రంగం కూడా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ రంగం అభివృద్ధికి ఇంకా అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఫార్మా మీద కొత్త ప్రభుత్వం ఫోకస్ కొనసాగించాల్సిన అవసరముంది. కొత్త ప్రభుత్వం ఈ అంశాలపై ఫోకస్ కొనసాగిస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ పరంగా ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలను కొత్త ప్రభుత్వం త్వరగా భర్తీ చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించాలంటే అది ప్రైవేటు వ్యాపార సంస్థలు, పరిశ్రమల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఏ రకంగా చూసినా తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం గుండెకాయ లాంటిది. దీనిని పరిరక్షించుకోవడం, మరింతగా అభివృద్ధి చేయడం కొత్త ప్రభుత్వానికి ఖచ్చితంగా ముఖ్యం, అనివార్యం కూడా.